నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మేడం ఎట్లా ఉండబోతుందంటే దాదాపుగా ఒక 6 నెలలు కావచ్చు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి రాక. ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నది పార్టీ? ప్రజల పక్షాన ఎట్లా కొట్లాడబోతున్నాం? తెలంగాణ ప్రజలకైతే ముందుగా బీఆర్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, లక్షలాది మంది, వీళ్ళందరికీ ఒక పండగ వాతావరణం లాగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ వచ్చి మరి సమస్యల్ని లేవనెత్తాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నటువంటి ఈ పాలనను ఎండగట్టాలి, సార్ మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది, పొరపాటు జరిగింది అనుకోని పొరపాటు వల్ల కొద్దిపాటి తేడాతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అన్యాయానికి, తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇది ప్రశ్నించాలి, సార్ గొంతుతో ఈ ప్రశ్న రావాలి అని శ్రేణులను ఉత్తేజపరచాలని అటు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇటు క్యాడర్ కూడా ఎదురు చూస్తుంది. ఒక నూతన ఉత్సాహం అయితే యావత్తు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇన్నాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పటికీ ఆయన ఆదేశాల మేరకు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ప్రజల సంక్షేమం కోసం, కాంగ్రెస్ విస్మరించినటువంటి హామీల నిలదీయడం కోసం నడుస్తూ ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా భవన్లోకి 6 నెలల తర్వాత సార్ రావడం శ్రేణులకైతే పండగలాగానే ఉంది. అంటే ఇప్పటికే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే మొన్న జరిగినటువంటి జైరాబాద్ ప్రజలతో మీటింగ్ చేసిరో అక్కడ కేసీఆర్ గారు అన్నటువంటి వ్యాఖ్యల మీద కౌంటర్గా రేవంత్ రెడ్డి కొన్ని సెటైరికల్ వర్డ్స్ కూడా అనడం జరిగింది. అంటే నువ్వు ఏం చేస్తావు, బయటకు వచ్చి నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ నిలబడు నేర్చుకో అని చెప్పి కూడా ఇట్లా కొన్ని సెటైరికల్ వర్డ్స్ కూడా అన్నట్టుగా చూసినాం మనం. ఏం చెప్తారు మేడం? ఆయనకు చరిత్ర తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. చేతి కర్ర, ఊతకర్ర పట్టుకున్నటువంటి జాతిపిత మహాత్ముడు దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా పనిచేసిండు. జాతి యావత్తు గర్వించే ప్రపంచ దేశాలన్నీ మహాత్ముని గుర్తించే స్థాయిలో ఆనాటి చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. నెల్సన్ మండేలా కానీ, గాంధీ మహాత్ముడు కానీ ఎవరైనా చేతికర్ర ఊతతో పనిచేసిన వాళ్ళే. పొరపాటున ఆయన మరి కాలు జారిన క్రమంలో, జరిగిన క్రమంలో తాత్కాలికంగా పట్టుకున్నటువంటి చేతికర్రను పట్టుకొని చక్కగా నిలబడడం నేర్చుకో, నడవడం నేర్చుకో, ఏం మాటలు అవి? తెలంగాణ సమాజం అసహించుకునే విధంగా చీకొట్టే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని చీకొట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా ఉన్నా, కేసీఆర్ గారు ఎక్కడున్నా, ఏ రకంగా ఉన్నా, ఆయన అణువణువు నరాన తెలంగాణ మంచిని కోరే వాడుగానే ఉంటాడు. తప్పకుండా తెలంగాణకు మేలే చేస్తారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం అయితే చీత్కరించుకున్నది. అంటే ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కూడా రాబోతూ ఉన్నది, దాన్ని కూడా ఒక డేట్ ఖరారు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు జరగబోయే విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి టాపిక్స్, అంటే ముఖ్యంగా ఎలాంటి చర్చలు రాబోతూ ఉన్నాయి అనుకోవచ్చు మేడం? తినబోతు రుచులు ఎందుకు, జరిగే చర్చను చూద్దాం. యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది. ఏవైతే చర్చ జరుగుతుందో ప్రత్యక్షంగా అక్కడనే చూద్దాం. ఇదైతే మాత్రం ఈ ఏడాది పాలన, ఈ 14 నెలల పాలన తెలంగాణను దశాబ్దాల వెనుకకు, మరి నవజాత శిశువు తెలంగాణ, ఒక పసికూన తెలంగాణను 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక సమున్నతంగా దేశానికి ఆదర్శంగా నిలబెట్టినటువంటి తరుణం నుంచి ఈ 14-15 నెలల పాలనలో మరి దశాబ్దాల వెనుకకు నెట్టబడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటు అన్ని రంగాల్లో కూడా పాలన వైఫల్యం కొట్టచ్చినట్టు కనబడతా ఉన్నది. మరి పార్టీ ఏం చేయాలి, శ్రేణులు ఏం చేయాలి, మేమంతా ఏం చేయాలి, మరి ఇవాళ ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనేటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. మాకు సారు దిశానిర్దేశం చేయబోతున్నారు. వారి దిశానిర్దేశం అనుసారంగా మేమంతా మరింత కష్టపడి పనిచేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందని మాత్రం చెప్పగలం. మంజులా రాణి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు, విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉన్నది. మన రేవంత్ రెడ్డి గారు కూడా పదే పిలుస్తూ ఉన్నారు, బయటికి రా అని చెప్పి. ఈరోజు రాబోతా ఉన్నాడు. ప్రధానంగా ఎలాంటి చర్చ జరగబోతా ఉన్నది? రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే పులిని పిలుస్తుంది బయటికి రమ్మని. బయటికి వస్తున్నాడు ఇప్పుడు పులి. ప్రపంచం ఈరోజు ప్రజల కష్టాలు చూసుకొని బాపు కేసీఆర్ బయటికి వెళ్ళిండు. ఆయనకు బయటికి వెళ్ళిండంటేనే అర్థం చేసుకోండి ప్రజల కష్టాలన్నీ పోయినాయని. ఇన్ని రోజులు ఎందుకంటే కొత్త పాలన చూడాలి అంటారు, ప్రజలు కూడా అది ఒప్పుకొని వాళ్ళకి ఇష్టంతోనే తెచ్చుకున్నారు. కాబట్టి ఈ 14 నెలల్లో ప్రజలకు మార్పుల మంచి పాలన చేస్తాడని బాపు కేసీఆర్ అనుకున్నాడు. కానీ
అది బాపుకే సాధ్యమని ఈ 10 సంవత్సరాలు రామరాజ్యం చేసిండు మా బాపు. ఈరోజు రావణ రాజ్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజల బాధలు చూడలేక ఈరోజు బాపు కేసీఆర్ మా ప్రజాప్రతినిధులను, మాజీ మినిస్టర్స్ను, ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్లకు దిశానిర్దేశం చేయడానికే, ప్రజలలో ఇంకా పోయి ప్రజల కష్టాలు ఇంకా ఏమి ఉన్నాయి అవన్నీ తీర్చడానికే ఈరోజు బాపు కేసీఆర్ బయటకు వస్తున్నాడు. వచ్చి వాళ్లకు చెప్పడానికి ఈ 14 నెలల పాలనలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కష్టాలలోనే పెట్టిండు. ఈరోజు ఒక 20 సంవత్సరాలు మళ్ళీ వెనకకు తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. తన 10 సంవత్సరాలలో చేయలేని అప్పులన్నీ ఈరోజు 14 నెలల్లో రేవంత్ రెడ్డి 1,40,000 కోట్ల రూపాయలు ఈ రోజుకు ఆయన అప్పులు చేసిండు. మళ్ళీ ఆ అప్పులు ఎందుకు చేసిండు, ఏ సంక్షేమ పథకానికి ఆయన ఉపయోగించిండు? జీతాలు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, గురుకులాల పిల్లలకు 60 నుంచి 70 మంది చనిపోయినరు, వాళ్ళ కరెక్ట్ లేదు, రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ప్రతిదీ అంటారు కదా 2,500 ఇస్తా అన్నాడు మహిళలకు. మళ్ళీ ఈ అప్పు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొని పోతున్నాడు? అంటే ప్రధానంగా ఈ అప్పులు చేయడానికి కారణం కూడా కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి అప్పులను తీర్చడం కోసమే నేను ఇది ఎంత చేస్తున్నా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు కదా. మళ్ళీ ప్రజలకు ఏమని చెప్పేసి వచ్చిండు? ప్రజలకు మార్పులా నేను మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పిండు. ప్రజలకు ఏమేమి ప్రజలకు ఇచ్చింది ఏం చేస్తుండు? ప్రతి ఒక్కరు మాకు తెలియదు కాదు, ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొని వచ్చిండు ఈరోజు. మహిళలను నుంచి వృద్ధుల కాడికించి మళ్ళీ అదే చెప్పుల లైన్లు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మంచినీళ్ళు లేవు, బిందెలు పట్టుకొని వస్తున్నారు. ఎందుకండి మీకు ఇప్పుడు ప్రధానంగా ఫ్రీ బస్సు పెట్టిండు ఎక్కడికైనా వెళ్ళడానికి సులభంగా. దాని తర్వాత మిమ్మల్ని అందరినీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాను, మహిళా రాజ్యంగా నేను సృష్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. అదే మళ్ళీ మహిళలకు వచ్చి ధైర్యం ఉంటే వచ్చి చెప్పమని చెప్పు రేవంత్ రెడ్డిని. చెప్పుతోని కొడతారు రేవంత్ రెడ్డి మహిళలు. ఈరోజు హైడ్రా తీసుకొని వచ్చిండు. ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఎంతవరకు 2,500 ఇస్తాడు. ఈరోజు ప్రతి ఒక్క మహిళకు 37,000 రూపాయలు అప్పు బాకీ ఉన్నాడు. తులం బంగారం ఇస్తాడు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాడు. ఎక్కడ పోయింది? 2 లక్షల పెళ్ళిళ్ళైనాయి ఈరోజు 14 నెలల్లో 2 లక్షల పెళ్ళిళ్ళైనాయి. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మార్పు తీసుకొని వచ్చింది కాబట్టి ఈరోజు బాపు కేసీ గురుకులాలమ్మ పిల్లలు 60 నుంచి 70 మంది ఇంకా చనిపోతున్నారు. మార్పు ఫైనల్గా అయితే ప్రపంచం అయితే సృష్టిస్తుంటూ రేవంత్ రెడ్డి పని అయిపోయింది అనుకోవాలిగా. తుది అంటే అంటారు కదా బాపు వెళ్తలేడు అని అన్నాడు కాబట్టి ఈరోజు బాపు బయటికి వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దిశానిర్దేశనం ఇస్తాడు. ప్రజలలో హైడ్రా తీసుకొచ్చిండు. 7,000 మందిని నిరాశీలం చేసిండు. ఆ 7,000 మందికి ఇక్కడ వాళ్ళకు అంటారు కదా మొన్న ఒక అంటారు కదా ఆమె పేరేమో ఆంధ్ర ఆమెదేమో టిఫిన్ సెంటర్ సేవ్ చేసిండు. కుమారి ఆంటీని చేసిండు. ఆంధ్ర ఆమెను, తెలంగాణ ఆమెను రోడ్డు మీదకి తీసుకొని వచ్చిండు. ఒక పాల దుకాణం ఆమెను, చిన్న ఎన్నో కథలమ్మా. ఈరోజు ప్రజలు మహిళలైనా కానీ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొని వచ్చింది కాబట్టి ఈరోజు బాపు వాళ్ళను మళ్ళా కన్న తండ్రిలాగా సురక్షితంగా వాళ్ళని చేసుకోవడానికే బాపు బయటికి వస్తున్నాడు. దిశానితో తను ఎట్లా చెప్తాడో అట్లా మేము ప్రజలలో పోయి పని చేయడానికి ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉన్నాం.